నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూదరి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో, లేట్ చేయకుండా నేను వీడియో ఏంటి అనేది షార్ట్‌కట్‌లో మీతో క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తానండి. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. లైక్ ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, యూట్యూబ్‌లో జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేసి సంపాదించుకోవాలనుకుంటున్నారో, వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. సో, యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ మీ దగ్గర కరెక్ట్ ఎక్విప్‌మెంట్ లేదు. అంటే యూట్యూబ్‌కి కావాల్సిన సామానంతా లేదు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. యూట్యూబ్ నుంచి సంపాదించుకోవాలనుకుంటున్నారు. సో, వాళ్ళ కోసమే అండి ఈరోజు ఈ వీడియో. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర పెద్ద ఎక్విప్‌మెంట్ ఉండాల్సిన అవసరం లేదండి. అంటే మనకి ఇన్వెస్ట్‌మెంటే అవసరం లేదు. నార్మల్‌గా ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న మైక్ కూడా అవసరం లేదు. ఇంకేది అవసరం లేదండి. చేయాలనుకుంటే మనం జీరో బడ్జెట్ తోటి కూడా స్టార్ట్ చేసి సంపాదించుకోవచ్చు. సో, కొంచెం ఓపికతో మనం స్టార్ట్ చేసి ఈ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉండాలి. అప్పుడు తప్పకుండా సక్సెస్ అవుతాము. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా ఈ వీడియోని చూడండి. మీకు తప్పకుండా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేయొచ్చు. కొంతమంది ఫేస్ చూపించుకోవడానికి ఇష్టపడరు. లేకపోతే ఏ కంటెంట్‌ని షేర్ చేస్తే ఎక్కువ వైరల్ అవుతుంది అన్న డైలమాలో ఉంటారు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో, వాళ్ళందరికీ నేను ఈ వీడియో ఎండ్ వరకి అన్ని డీటెయిల్స్‌ని షేర్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకి చూడండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏమేమో సామాన్లు ఉండాల్సిన అవసరం లేదండి. అంటే ఐటెమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్విప్‌మెంట్ అస్సలే అవసరం లేదు. ఇన్వెస్ట్‌మెంట్ అస్సలే అవసరం లేదు. మన దగ్గర ఏదైనా మొబైల్ అండి, లైక్ దాంట్లో కెమెరా క్వాలిటీ అనేది బావుండాలి. అలాగే స్టోరేజ్ ఇష్యూస్ ఉండకూడదండి. మనం తీసుకునే మొబైల్ అది నార్మల్ రేంజ్ మొబైల్ అయినా కూడా కెమెరా క్వాలిటీ అనేది చూసుకోండి. సో, ప్రెజెంట్ మీరు వాడుతున్న మొబైల్ అయినా పర్లేదు. కానీ దాంట్లో స్టోరేజ్ అంతా క్లియర్ చేసేసుకోండి. కెమెరా క్వాలిటీ బావుండేలాగా చూసుకోండి. మీరు ఎలాంటి వీడియోస్ తీయాలనుకుంటున్నారు అనేది ముందు డిసైడ్ అవ్వండి. నేనిక్కడైతే యూట్యూబ్ ఛానెల్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవడానికి స్టెప్స్ ఏంటి, దాని తర్వాత ఏం చేయాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే ఛానెల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఆల్‌మోస్ట్ అందరికి ఐడియా ఉండుంటుందండి. అలాగే నాదిది టెక్ ఛానెల్ కాదు కాబట్టి నేను ఆ టెక్ గురించి ఏం చెప్పట్లేదు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఐడియాస్ ఇస్తున్నాను. సో, మీకు ఎవరికైనా యూట్యూబ్ ఛానెల్‌ని క్రియేట్ చేసుకోవడం కూడా డౌట్ ఉంటే మీరు యూట్యూబ్‌లో వీడియోస్ సెర్చ్ చేస్తే మీకు చాలా కంటెంట్ దొరుకుతుందండి. లైక్ ఒక చిన్న షార్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది దొరుకుతుంది. ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. కానీ నా సైడ్ నుంచి సజెషన్ ఏంటి అనంటే, ఇన్ కేస్ మీరు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నట్టయితే, దానికి సెపరేట్‌గా ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేయాలనుకుంటే, ఈరోజు మాత్రమే ఈ మెయిల్ ఐడీని క్రియేట్ చేసి, సెపరేట్‌గా ఈరోజు ఛానెల్‌ని స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మనం వాచ్ చేస్తూ ఉంటాము. యూట్యూబ్‌లో మనకొక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్‌లో మీరు వీడియోస్ అప్‌లోడ్ చేస్తామంటే కొంచెం కష్టమండి. దాంట్లో మాత్రం అస్సలు అప్‌లోడ్ చేయకూడదు. కష్టం కాదు, అసలు అప్‌లోడే చేయకూడదు. సో, మీకు ఇన్ కేస్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనిపిస్తే, ఆ రోజు మీరు తీసుకునే డెసిషన్ టైంని బట్టి, ఆ టైంకి మీరొక మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని, అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. యూట్యూబ్ అకౌంట్ అనేది. దాంట్లో మీరు కొత్తగా కంటెంట్ అనేది షేర్ చేస్తూ ఉండండి. ఆల్రెడీ ఉన్న అకౌంట్‌లో కంటెంట్ షేర్ చేయకండి. సో, ఈ మిస్టేక్‌ని మాత్రం అస్సలు చేయకూడదు. మైండ్‌లో పెట్టుకోండి. అలా మీ దగ్గర కంటెంట్ ఉంటే సరిపోతుందండి. మీ వీడియోస్‌ని అందరూ చూస్తారు. అలాగే కంటెంట్‌తో పాటు క్వాలిటీ కూడా ముఖ్యం. మనం పెడుతున్న థంబ్‌నెయిల్స్, మనం ఇస్తున్న ఇన్ఫర్మేషనే మోస్ట్ రిఫ్లెక్ట్ అవుతుందండి. మన ఇంప్రెషన్ ఎలా ఉండాలి అనంటే, మన వీడియో థంబ్‌నెయిల్ చూస్తే వీడియో చూడాలని ఇంట్రెస్ట్ రావాలి. సో, మీరలా థంబ్‌నెయిల్‌ని క్రియేట్ చేసుకోండి. నేను థంబ్‌నెయిల్‌ని కూడా చాలా లో బడ్జెట్‌లో చేసేవాళ్ళున్నారండి. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నా సజెషన్స్ ఏంటి అనంటే, మేక్ యువర్ కంటెంట్ లిస్ట్ అండి. అంటే మీరేదైనా కంటెంట్ షేర్ చేసుకోవాలనుకుంటే దాన్ని ముందే నోట్ డౌన్ చేసేసుకోండి. ఈరోజు నేను ఈ వీడియో షూట్ చేయాలనుకుంటున్నాను. సో, దాంట్లో ఈ పాయింట్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇలా కొన్ని విషయాలు మీరు ముందే ఒక నోట్‌లో రాసి పెట్టుకోండి. ఐదర్ మీరు డైరీ మెయింటైన్ చేయండి. స్టార్టింగ్ బిగినర్స్‌కైతే డైరీ మెయింటైన్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. అంటే స్టెప్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడానికి. ప్రెజెంట్ ఒక 10 సెకండ్స్ మనం లేకపోతే ఒక 10 మినిట్స్ ఒక విషయం గురించి మాట్లాడాము. అలా అని చెప్పి మన వీడియో లెంగ్తీగా ఉండొద్దండి ఫస్టే. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఒక 5 మినిట్స్ మాట్లాడాము ఒక విషయం గురించి. దాంట్లో కొన్ని స్టెప్స్ మనం మర్చిపోయాము. సో, బెటర్ ఆ 5 మినిట్స్ తర్వాత మనం డైరీ ఓపెన్ చేసి చూసుకుంటే,
ఓకే. ఈ స్టెప్స్ నేను చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను. సో, మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడి వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో, మీరైతే ఏ కంటెంట్ తీయాలనుకుంటున్నారో ఆ కంటెంట్‌ని షెడ్యూల్ చేసి పెట్టుకోండి. ఈరోజు ఈ వీడియో. అలాగే నేను చెప్పినట్టుగా మీ దగ్గర ఏ ఫోన్ ఉన్నా పర్లేదని చెప్పాను కదా! సో, ఫోన్ కండిషన్‌ని బట్టి మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే పర్ డేకి 1 వీడియో రికార్డ్ చేసుకుంటే సరిపోతుందండి. దాన్ని ఎడిట్ చేసి మీరు అప్‌లోడ్ చేసేసుకున్నాక, ఆ వీడియోని రిమూవ్ చేసేసుకోండి. లేకపోతే ఇంకేదైనా ప్లాట్‌ఫార్మ్‌కి మూవ్ చేయండి. లేదా మనకి ఆ వీడియో మిస్ అయింది, కావాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతుంది అనుకుంటే స్టోర్ చేసి పెట్టుకోండి. లేకపోతే డిలీట్ చేసేసేయండి. కానీ కంప్లీట్‌గా ఉన్న ఫోన్ నుంచి డిలీట్ చేసి పెట్టుకుంటే మనకి స్టోరేజ్ అనేది సేవ్ అవుతుందండి. సో, మీరు స్టోరేజ్‌ని సేవ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోని మీరు షూట్ చేసుకోవచ్చు. వీడియో షూట్ చేసుకోవడానికి నార్మల్ మొబైల్‌ని చూజ్ చేసుకోండి. సో దట్ మనకి బడ్జెట్ అవసరం లేదు. వీడియోస్ తీయాలంటే ఐఫోనే అవసరం లేదు. సామ్‌సంగ్ ఫోనే అవసరం లేదు. ఏ ఫోన్ అయినా రికార్డ్ చేసుకోవచ్చు. కానీ క్వాలిటీ బావుండాలండి. మనం తీస్తున్న వీడియో క్వాలిటీ బావుండాలి. సో దట్ వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థంబ్‌నెయిల్స్. థంబ్‌నెయిల్స్‌కి మనం ఇస్తున్న టైటిల్ అలాగే ఆ తర్వాత మనం డిస్క్రిప్షన్‌లో మనం ఏం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామో వీడియోలో అది కూడా మెన్షన్ చేయాలండి. అలాగే మనం యాడ్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఈ ట్యాగ్స్ ఇవ్వడం, డిస్క్రిప్షన్‌లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అన్నీ మీ టెక్ ఛానెల్స్‌లో చూడొచ్చు. యూట్యూబ్‌లో ఒక్కసారి యూట్యూబ్ వీడియోని ఎలా అప్‌లోడ్ చేయాలి, అప్‌లోడ్ చేశాక ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది మీరు ఒక్కసారి సెర్చ్ చేస్తే మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయండి. నేనైతే కంటెంట్‌ని ఎలా షేర్ చేయాలి, యూట్యూబ్‌లో ఎలా సక్సెస్ అవ్వాలి, జీరో బడ్జెట్‌తో యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నానండి. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు, నేను స్టార్ట్ చేసింది కూడా నా దగ్గరున్న మొబైల్‌తోనే అండి. ఆ తర్వాతే నేను ఐఫోన్‌కి షిఫ్ట్ అయ్యాను. ఫస్ట్ అయితే నేను నార్మల్‌గా నేను ఏ కంటెంట్ తీయాలనుకుంటున్నానో ఆ కంటెంట్‌ని లిస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ కంటెంట్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాతే నేను మళ్ళీ ఇప్పుడు ఇలా వ్లాగింగ్ ఛానెల్ అనేది స్టార్ట్ చేశానండి. దీంట్లో నాకు ఆఫ్టర్ నా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అంటే నా 1 ఇయర్ జర్నీని ఎలా ఉంది ఏంటి, నాలాగే కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా! వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నాకున్న కొంచెం నాలెడ్జ్‌ని ఇలా షేర్ చేస్తున్నాను. సో, ఫైనల్‌గా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనంటే ఐఫోనే ఉండాల్సిన అవసరం లేదు. ఏ ఫోన్‌లో అయినా రికార్డ్ చేసుకోవచ్చు. మరి ఎలా రికార్డ్ చేయాలి? యూట్యూబ్ వీడియో రికార్డ్ చేయాలంటే మనకెవరైనా ఉండాలి వీడియో తీయడానికి. లేదా స్టాండ్ ఉండాలి. లేదా ఇంకేదైనా ఉండాలి. లేకపోతే సెల్ఫీ స్టిక్ అయిన ఉండాలి. ఇవన్నీ అవసరం లేదండి. మీరొక వీడియో తీయాలి అనుకుంటే ఒక లొకేషన్‌ని చూజ్ చేసుకోండి. ఎక్కడ అంటే సపోజ్ మీరు ఒక మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారు. లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నారు. లేకపోతే హిస్టరీ గురించి మాట్లాడాలనుకుంటున్నారు. సో, ఏ కంటెంట్‌కి ఏ ప్లేస్ బావుంటుంది అనేది మీరు డిసైడ్ అవ్వాలండి. లైక్ ఇప్పుడు నేను చేస్తున్న ఈ కంటెంట్‌కి ఒక సింపుల్ రూమ్ అయితేనే బావుంటుంది. అంటే ఎవరు లేని ఒక రూమ్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ కొన్ని విషయాలు మాట్లాడడానికి కొన్ని కంఫర్టబుల్ జోన్స్ ఉంటాయండి. దాంట్లో ఈరోజు నేను మాట్లాడుతున్న టాపికొచ్చేసి, ఒక రూమ్‌లో ఎవరు లేకుండా నేను మాత్రమే వీడియో రికార్డ్ చేసుకోవడం. ఆర్ ఎల్స్ నాకెవరైనా వీడియో రికార్డ్ చేయడానికి హెల్ప్ ఉన్న వాళ్ళని హెల్ప్ తీసుకొని, వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తుంటే నేను మాట్లాడడం. కానీ నాకు సరౌండింగ్స్ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉండకూడదు. సో, మనం తీసుకునే కంటెంట్‌ని బట్టి మన ప్లేస్ కూడా డిసైడ్ చేసేసుకోవాలి. హిస్టరీ గురించి మాట్లాడినా కూడా ఈ ప్లేస్ అనేది ఓకే అండి మనకి. మనం కూర్చొని మాట్లాడడానికి ఏ స్పేస్ అయినా ఓకే. చిన్న రూమ్ అయినా సరిపోతుంది. లేకపోతే బయట చిన్న కారిడార్ అయినా సరిపోతుంది. కానీ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఆడియో, వీడియో సింక్ అయ్యేలాగా చూసుకోండి. అది ఎలా అనంటే, మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నప్పుడు, మీరు షూట్ చేస్తున్న స్పేస్‌కి మీరు చాలా దగ్గరగా ఉండండి. అంటే, మీరు ఎక్కడి వరకైతే మీ వీడియోని మిమ్మల్ని చూపించుకోవాలనుకుంటున్నారో, అక్కడి వరకి కట్ చేసేసుకొని, కొంచెం నియర్ బైగా ఉండి మాట్లాడడానికి ప్రయత్నించండి. సో దట్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆడియో సింక్ అవుతుంది. అలాగే వాల్యూమ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి మైక్ కూడా అవసరం ఉండదు. సో, ఇది కూడా జీరో బడ్జెట్‌తో స్టార్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొంతమందికి ఫేస్ చూపించుకోవడం ఇష్టం ఉండదు. డ్యూ టు దర్ పర్సనల్ రీజన్స్, ప్రైవసీ కోసం. మీరు ఒకవేళ ప్రాపర్ ఒక మంచి కంటెంట్ ఇస్తున్నాము కానీ మాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు. లేకపోతే ఇంకేదైనా రీజన్స్ ఉండి ఫేసెస్ చూపించుకోవాలనుకోవట్లేదు అంటే, యూ హావ్ మల్టిపుల్ యాప్స్ అండి. లైక్ ఇప్పుడు ఫిల్టర్స్ యూజ్ చేసి కూడా చేస్తున్నారు. లేకపోతే మీరు ఫేస్‌ని బ్లర్ చేసి పెట్టుకోవచ్చు. లేకపోతే ఫేస్‌కి ఇంకేదైనా మాస్క్ పెట్టుకొనైనా చేయొచ్చు.
లేకపోతే ఫేస్ వీడియోస్ చేయకుండా ఇంకొక కంటెంట్‌లో కూడా చూస్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక కుకింగ్ ఛానెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అక్కడ కూడా మీకు మీ ఫేస్ చూపించుకోవాల్సిన అవసరం ఉండదండి బేసిక్‌గా. అంటే మనం చూస్తూ డైరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేటప్పుడు ఫేస్ అవసరం. లేదు నార్మల్‌గా నేను ఓన్లీ కుకింగ్ చూపిస్తాను. కుకింగ్ చూపించుకుంటూనే నేను తర్వాత వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చుకుంటాననుకుంటే మనకసలు ఫేస్ కూడా అవసరం లేదండి. కానీ మీరు రికార్డ్ చేస్తున్న వీడియో అనేది క్లారిటీగా, క్వాలిటీగా ఉండాలి. సో, అక్కడ మీరు రికార్డింగ్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. ఫేస్ గురించి పక్కకు పెట్టేసి. సో, మీరు మీకు ఉన్న పర్సనల్ ప్రైవసీ పాలిసీస్‌ని బట్టి మీ కంటెంట్‌ని మీరు చూజ్ చేసుకోండి. వీడియో రికార్డ్ చేయడానికి ఎవరున్నా కూడా వాళ్ళకొక మొబైల్ ఇచ్చి, మన మొబైల్ ఇచ్చి వాళ్ళకి చెప్పండి. వీడియో తీసేటప్పుడు షేక్ అవ్వద్దు. వీడియో బ్లర్ ఉండొద్దు. క్వాలిటీగా రావాలి. సో, అట్లా మీకు నమ్మకం ఉన్న వాళ్ళకి ఫోన్ ఇచ్చి వీడియో అనేది రికార్డ్ చేసుకోండి. అండ్ మినిమమ్‌గా రూ. 1000 బడ్జెట్ మీరు ఒకవేళ పెట్టగలుగుతామంటే కూడా నేను కొన్ని మీకు లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. అరౌండ్ 250కి ఒక చిన్న స్టాండ్, అరౌండ్ 300కి మైక్ కూడా యూజ్ చేసి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ అవైలబిలిటీ ఉండదండి వీడియో రికార్డ్ చేయడానికి. అలాగే మనం సెల్ఫ్‌గా వీడియో రికార్డ్ చేసుకుంటూ వర్క్ కూడా చేయలేము. సో, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో, స్టార్టింగ్ ఒక 1000 మీకేమైనా ఐటెమ్స్ కావాలంటే చెప్పండి. నేను నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో మీకు ఈ ట్రైపాడ్ అలాగే మైక్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంటెంట్ దగ్గరికెళ్దామండి. మీరు ఏ కంటెంట్ పెట్టాలనుకుంటున్నారో కంప్లీట్‌గా ఆ కంటెంట్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. ఈరోజు నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేశాను. దీంట్లో నేను ఈ వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నానంటే, ఆ వీడియోస్‌ని మాత్రమే పోస్ట్ చేయండి. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే సక్సెస్ అవ్వమండి. మనం పోస్ట్ చేస్తున్న వీడియోలో కంటెంట్ ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఏమో జరుగుతుంది అనంటే షార్ట్ వీడియోస్ మనం ఏది తీసి రికార్డ్ చేసి పెట్టినా కూడా షార్ట్స్ అనేవి వైరల్ అవుతున్నాయి. లైక్ యూజింగ్ సమ్‌వన్స్ ఆడియో. మనం మన షార్టే కానీ వేరే వాళ్ళ ఆడియో యూజ్ చేసి షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాము. సో, దాంట్లో మన ఓన్ కంటెంట్, మన ప్యాషన్ ఏంటో మనం చూపించుకోవట్లేదు. జస్ట్ ఏదో టైమ్ పాస్‌కి చేస్తున్నాము. అలా టైమ్ పాస్‌కి చేసేవాళ్ళు కూడా చేయొచ్చు. కానీ మనకి రికాగ్నైజేషన్ ఉండదు. సో, మీకు కంప్లీట్‌గా ఒక మంచి ప్రొఫెషనల్‌గా యూట్యూబర్ అవ్వాలి, ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలి అనుకుంటే కొన్ని స్టెప్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వాలి. జస్ట్ టైమ్ పాస్‌కి ఓన్లీ మనీ ఎర్న్ చేసుకోవడానికి మాత్రమే అనంటే మీ ఇష్టమున్న కంటెంట్ పెట్టొచ్చు. కానీ ఐయామ్ నాట్ ష్యూర్ ఆ కంటెంట్ ఎంతవరకి మనల్ని ముందుకు తీసుకెళ్తుందనేది. ఎప్పుడైనా మన ఓన్ కష్టాన్ని మనం నమ్ముకోవాలండి. సో, మీకు తెలిసిన కంటెంట్‌ని షేర్ చేసుకొని, మీ ఓన్ వాయిస్ ఇచ్చుకుంటూ, లేకపోతే మీ ఓన్ మ్యూజిక్ అయినా యూట్యూబ్ ప్రొవైడ్ చేస్తుందండి షార్ట్స్‌కి. దానికి కాపీరైట్ ఇష్యూస్ ఉండవు. కానీ లాంగ్ వీడియోస్‌లో మనం మ్యూజిక్ అలాంటివి యాడ్ చేయడానికి ఉండదు. సో, షార్ట్స్ మీరేదైనా తీస్తున్నప్పుడు దాంట్లో ప్రాపర్ కంటెంట్ ప్రొవైడ్ చేయండి. అండ్ వీడియోస్‌ని వైరల్ చేసుకునే కంటే ముందు క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. మీరు ఫస్ట్ టైమ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టయితే వీడియోస్‌ని మరీ లెంతీగా పెట్టకండి. మోర్ దెన్ 5-8 మినిట్స్ మాత్రమే మీ వీడియో టైమ్ డ్యూరేషన్‌ని చూసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంటెంట్ ఏది తీయాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి. దాన్ని మాత్రమే మీ థంబ్‌నెయిల్‌లో హైలైట్ చేయండి. థంబ్‌నెయిల్ ఒకటి, లోపల వీడియో ఒకటే అస్సలు పెట్టకూడదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి షార్ట్ వీడియోస్‌ని డైలీ 2 పోస్ట్ చేసేలాగా చూడండి. అంటే మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉండండి. దాంట్లో మీ ఓన్ వాయిస్ ఇచ్చినా కూడా మనకి యూట్యూబ్‌లో మనకి షార్ట్స్‌కి మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఆ ఆడియోని కూడా అంటే ప్రెజెంట్ ఏ ఆడియో ట్రెండింగ్‌గా ఉంటుందో ఆ మ్యూజిక్‌ని యాడ్ చేసి, ఆ మ్యూజిక్ సౌండ్ అనేది 1% పెట్టేసి, మీ ఆడియో వచ్చేసి 100% పెట్టండి. సో, అలా కూడా వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, మోస్ట్‌లీ మనం ఇప్పుడు నడుస్తున్న సిట్యుయేషన్‌లో షార్ట్స్ ఎక్కువగా అప్‌లోడ్ చేయడం వల్ల వీడియోస్ వైరల్ అవుతున్నాయండి. సబ్‌స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నాయి. కానీ మనకి యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే సబ్‌స్క్రైబర్స్ మ్యాటర్ కాదండి. వాచ్ టైమ్ అలాగే వ్యూస్. మనకి ఎంత వ్యూస్ వస్తున్నాయి అనే దాన్ని బట్టే మన పేమెంట్ అనేది డిసైడ్ అవుతుంది. వ్యూస్‌ని బట్టే మనకి ఛానెల్ మానిటైజేషన్ అవుతుంది. సో, ఈ ఒక్క విషయాన్ని కాన్సంట్రేషన్‌గా మైండ్‌లో పెట్టుకొని మీరు యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయండి. మీరు తీయాలనుకుంటున్న కంటెంట్ గురించి మీరు డిసైడ్ అయ్యాక, మీరు రోజు అంటే వీక్లీ 1 వీడియో అప్‌లోడ్ చేయండి స్టార్టింగ్‌లో. ఆర్ ఎల్స్ 2 డేస్‌కి ఒక వీడియో అప్‌లోడ్ చేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ సజెషన్ అండి. 2 డేస్‌కి ఒక్క వీడియో అప్‌లోడ్ చేయడం వల్ల కొంచెం గ్రో అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. అలాగే
యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తొందరగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఏది పడితే అది అప్లోడ్ చేయొద్దు. మీరు చూస్ చేసుకున్న కంటెంట్‌ని మాత్రమే అప్లోడ్ చేయండి. తొందరలోనే మీరు సక్సెస్ అవుతారు. మనకి ఆల్‌మోస్ట్ 1 ఇయర్ టైమ్ ఉంటుందండి సక్సెస్ అవ్వడానికి. సో, ఈ 1 ఇయర్‌లో మనకి అయినంత వరకి మనం కష్టపడాలండి. మనం కష్టపడితేనే ఎండ్ ఆఫ్ ది డే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి. సో, ఈ 1 ఇయర్‌లో మీరు పోస్ట్ చేస్తూనే ఉండండి. 2 డేస్‌కి ఒకసారి ఒక లాంగ్ వీడియో. ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేయండి. అంటే డేకి 2 షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేయండి. దాంట్లో మీ కంటెంట్ ఉండేలాగా చూసుకోండి. సపోజ్ కుకింగ్, సపోజ్ వ్లాగింగ్. ఏ వ్లాగ్ షూట్ చేసినా కూడా దాంట్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి. నలుగురికి ఉపయోగపడే వీడియోస్ చేస్తే తొందరగా మనం ముందుకెళ్తామండి. తొందరగా మనం సంపాదించుకోవచ్చు యూట్యూబ్ నుంచి. ఎవరికీ యూజ్ లేని వీడియోస్ పోస్ట్ చేస్తే టైం వేస్ట్ అండి. మనకి టైం వేస్ట్, చూసే వాళ్ళకి టైం వేస్ట్. ఎలాగో చూస్తూ ఉంటే మల్టిపుల్ షార్ట్స్ వస్తూనే ఉంటాయండి. అలానే మన షార్ట్‌ని గూడా స్వైప్ చేస్తారు. కానీ మన షార్ట్ రాంగానే చూడాలని ఇంట్రెస్ట్ కలగాలంటే కంటెంట్ ఉండాలి. మన ఇన్ఫర్మేషన్ ఉండాలక్కడ. సో, మీరు ఏదైనా స్టార్ట్ చేసినా కూడా కంటెంట్‌ని చూస్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏ వీడియో అప్‌లోడ్ చేయాలి? ఈ వీడియో అయిపోయింది. అప్‌లోడ్ చేసేసాను. నెక్స్ట్ మీ థాట్ ఏంటి? నేను నెక్స్ట్ ఏం వీడియో అప్‌లోడ్ చేయాలి? నేనొక కంటెంట్ క్రియేటర్‌ని. నా పనే అది. లైక్ నేను నెక్స్ట్ ఏం షేర్ చేయాలి? నెక్స్ట్ నా సైడ్ నుంచెళ్ళి నేనేం హెల్ప్ చేయాలి? అంటే యూజ్ అయ్యే కంటెంట్‌ని ఏం ప్రొవైడ్ చేయాలనేది ఆలోచన ఉండాలండి మీ మైండ్‌లో. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో సూటిగా ఒక 5 నిమిషాల వీడియో అయినా సరిపోతుందండి. దాంట్లో క్లియర్ కట్‌గా లాగ్ చేయకుండా మాట్లాడండి. సో, అప్పుడు మీ వీడియో తప్పకుండా మంచి ఇంప్రెషన్ ఒస్తుంది. ఇన్ఫర్మేటివ్ ఐడియాస్‌తోని ముందుకు రండి. మీరు తప్పకుండా సక్సెస్. ఇన్వెస్ట్‌మెంట్ అస్సలే అవసరం లేదండి. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తోని చెప్తున్నాను మీతో. సో, మీరు ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఉన్న మొబైల్‌తో యూట్యూబ్‌ని స్టార్ట్ చేయండి. కెమెరా క్వాలిటీ బావుండేలా చూసుకోండి. మీ యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్‌లో మెన్షన్ చేయండి. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి అనంటే మనీ ఉండాల్సిన అవసరం లేదండి. స్టార్ట్ చేశాక ఎర్న్ చేసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయండి. చాలా బావుంటుంది. సక్సెస్ అవుతాము. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే స్టార్ట్ చేసినంత మాత్రాన మనం సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. మనం చేస్తున్న కష్టాన్ని బట్టే మనకు సక్సెస్ అవుతుంది. సో, ట్రస్ట్ ఆన్ యువర్ వర్క్ అండి. అంటే మీరు కంటెంట్, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. నా సజెషన్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తే కంటెంట్ ఉంటేనే స్టార్ట్ చేయండి. లేకపోతే టైమ్ పాస్‌కైతే మీ టైమ్ వేస్ట్, చూసే వాళ్ళ టైమ్ వేస్ట్. మీకు ఏం యూజ్ కూడా ఉండదు. ఇన్ఫర్మేషన్ గురించి మీకు నాలెడ్జ్ ఉందో దాని గురించి మాత్రమే మీరు పోస్ట్ చేయండి. సో, డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా ఇస్తున్నాను. ఆ ఐడీకి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కాంటాక్ట్ అయితే మీతో టచ్‌లో ఉంటాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదండి ఈరోజు వీడియో. మీకు యూజ్ అవుతుందనుకుంటున్నాను. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసేసుకొని మన ఛానెల్ మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.